అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సింహాచలం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28, 29 తేదీల్లో సింహాచలంలో గిరి ప్రదక్షిణ జరగనుంది. జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. గత వైఫల్యాలు పునరావృతం కాకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అంతా సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లు, భక్తులు విశ్రాంతి తీసుకునే విధంగా షెల్టర్లు, 5,000 మంది పోలీసులతో గిరి ప్రదక్షిణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సకు అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. చోరీలకు చోటు లేకుండా మఫ్టీలో పోలీసింగ్ చేపడుతున్నారు. హెల్త్ సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్రెడీ కలెక్టరేట్ నుండి, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుండి డిఎంహెచ్ఓ గారికి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు సాయం ఆ టైంలో ఓపీ ఉండదు అండ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఉండదు, ఎమర్జెన్సీ తప్ప వేరే సర్వీసెస్ ఉండదు. కాబట్టి సంఖ్య బాగా తగ్గిపోతుంది. అయినా కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మేము ఒకటి చెప్తున్నాం, ఎమర్జెన్సీ లేకపోతే ఆ కొన్ని గంటలు మొత్తం అడ్జస్ట్ చేయండి భక్తుల కోసం. ఎవరొకరు ఎంతమంది త్యాగం చేస్తున్నారు, 32 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తున్నారు. మనం కొన్ని గంటలు రాకుండా ఉంటే చాలు, మళ్ళీ మధ్యరాత్రి తర్వాత ఫ్రీ అయిపోతుంది. కొన్ని గంటలు అంటే ఎవరొకటి లాస్ట్ ఇయర్ మేము చూసాము, దాదాపు 6-7 నుండి మొదలైంది, రాత్రి 12-1 గంట వరకు ప్రాబ్లం, తర్వాత మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ కొన్ని గంటలు మాత్రమే ఆ రోడ్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. చాలా ప్రాబ్లం వచ్చింది లాస్ట్ ఇయర్. అది కాదు, లాస్ట్ ఇయర్ మీరు ఎవరైనా ఉంటే చూసి ఉండొచ్చు. నేను హనుమంతక వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? ఫస్ట్ తొలి ప్రపంచంలో తొక్కి సైట్ అని పేపర్లో వచ్చేసింది ఫేక్ న్యూస్. నాకు విపరీతంగా ఫోన్ వచ్చింది, ఎంతమంది చనిపోయారని. నేను చెప్పాను ఎవరు చనిపోయారు. అపోహలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాక్షి భక్తులకు సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తొలి పావంచ మాదిరిగా 7 చోట్ల మాతృకలు ఉంచడం జరిగిందని కూడా పోలీస్ కమిషనర్ తెలిపారు. గతేడాది వరకు ఎన్ని రకాలుగా ప్రణాళికలు రచించినా ట్రాఫిక్ రద్దీని అరికట్టలేకపోయారు. గంటల తరబడి వాహనాలు BRTS రహదారిలో కిలోమీటర్ల మేర నిలిచిపోతూ ఉండేవి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎలాగైనా ట్రాఫిక్ ఇక్కట్లు భక్తులకు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని సిపి చెప్పారు. ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలతో ఎక్కడికక్కడ మంచినీరు, మజ్జిగ, ఉచిత భోజనాలు ఏర్పాటు చేశాయని కూడా వెల్లడించారు. 1,00,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని కూడా అంచనా ఉందన్నారు. దీంట్లో భాగంగా 32 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలతో డేగ కన్ను వేసి ఉంచామని, తొక్కిసలాటలు, తోపులాటలకు తావిచ్చేదే లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, గతంలో ఉన్నటువంటి పొరపాట్లు కావచ్చు, కొన్ని చిన్న చిన్న అంశాలు గతంలో ఐడెంటిఫై చేయలేని వాటిని కూడా ఈసారి భక్తుల నుంచి కొన్ని అభ్యర్థనలు స్వీకరించి, గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటనేది కూడా స్వీకరించి మరి దానికి ప్రత్యామ్నాయాలు మేము ఏర్పాటు చేశామనేటువంటి మాట. ఇటు ట్రాఫిక్ కావచ్చు, దర్శనం చేసుకునేటప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు పోలీసులు? మురళి, అరుణాచలం, శ్రీశైలం తరహాలోనే విశాఖపట్నంలో ప్రతి ఏటా జరిగే ఈ సింహగిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం కూడా అత్యంత భారీ స్థాయిలో జరగనుంది. 1,00,000 మందికి పైనే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నట్లుగా జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికార యంత్రాంగం అంచనా వేయడం జరిగింది. 30 కిలోమీటర్ల పొడవున జరిగే ఈ ప్రదక్షిణ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులు ఎలాంటి ఇక్కట్లకు గురవకుండా, దొంగల పాలిత గత సంవత్సరం ఏదైతే కొంతమంది చేతివాటం ఉన్న వాళ్ళు, పిక్ పాకెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పిక్ పాకెట్ చేయడం, చెడిలు, ఆ మెడలో గొలుసులు దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేయడం వంటి చిన్నపాటి సంఘటనలు జరిగాయి. అలాంటివి ఏవి పునరావృతం కాకుండా పకడ్బందీగా పోలీసు బందోబస్తు 5,000 మందితో నిర్వహిస్తున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాక్షి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. అలాగే రాత్రంతా కూడా భక్తులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, అలాగే అన్ని వయసుల వారు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి, ఒరిస్సా నుంచి అత్యధికంగా భక్తులు వస్తారు. వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి కూడా ఈ BRTS రోడ్ లో నడక సాగిస్తారు. వాళ్ళకి ఎలాంటి అభద్రత సమస్య లేకుండా పూర్తి భద్రత ఉండేటట్టుగా మఫ్టీలో కూడా పోలీసులను ఏర్పాటు చేసి వాళ్ళతో పోలీసింగ్ చేయడం జరుగుతుంది. అలాగే పాత నేరస్తులు అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆ చుట్టుపక్కల ఇమీడియట్ గా అదుపులోకి తీసుకొని ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధార్మిక సంస్థలు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళ నుంచి
చాలా పెద్ద సంఖ్యలో వాలంటీర్లు ముందుకొచ్చి అడుగడుగునా కూడా భక్తులకి మజ్జిగ మంచినీళ్లు అలాగే ఆ అన్నప్రసాదాలు ఉచితంగా అందజేయడానికి అంతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సింహాద్రినాథుని గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రతి ఏటా కూడా ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా ఏడాది మొత్తం వర్షం పడకపోయినా ఆ రోజు వర్షం పడే అవకాశం 100% ఉంది. సో అలా వర్షం పడితే భక్తులు ఇన్కన్వీనియంట్ గా ఎక్కడ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం ఎక్కడికక్కడ వాటర్ ప్రూఫ్ పండాల్స్ వేసి షెడ్యూల్ వేసి వారికి షట్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు వేరేగా, వృద్ధులకు వేరేగా, పిల్లలకు వేరేగా. అలాగే ప్రతి ఏటా కూడా సింహాచలం కొండ దిగువన ఉన్న తొలిపావంచ దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం అయ్యే భక్తులందరికీ కూడా ఈసారి రద్దీని కొద్దిగా కంట్రోల్ చేయడానికి 32 కిలోమీటర్ల నిధి ఉన్న ఈ నడకయాత్రలో 7 చోట్ల ఈ స్వామివారి తాలూకా మాతృకలను పెట్టడం జరిగింది. సో అందువల్ల రద్దీ ఒకే చోట ఉండిపోకుండా సాక్రిఫైస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పకడ్బందీ చర్యలతో జిల్లా అధికారి యంత్రాంగం, పోలీసు, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఈ ప్రొటెక్షన్ కు సర్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రైట్. అలాగే స్వచ్ఛంద సంస్థల ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ఏంటి దానికి సంబంధించి అంటే గతంలో ప్రసాద వితరణకు సంబంధించి కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు, ఇతరత్ర ఆ సేవలను కూడా మేము విస్తరించాం, వారి ఇన్వాల్వ్మెంట్ ను కూడా మేము పెంచామనేటువంటి రీతిలో చేసిన కామెంట్, దాన్ని ఎలా చూడొచ్చు? వాస్తవానికి తొలి ఏడాది ఇదే గిరి ప్రదక్షిణ జరిగినప్పుడు 50,000 మంది జనాభాతో మొదలయ్యి ఇప్పుడు అది 1,00,000 మంది భక్తుల పైన వచ్చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ భక్తుల తాలూకా రద్దీని తట్టుకునే విధంగా వారికి కనీస మౌలిక సదుపాయాలు, టాయిలెట్లు, అలాగే నడిచి దాహంతో సమస్య వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి నీళ్లు మంచిగా అందించే విధంగా కొన్ని ధార్మిక సంస్థలు, అలాగే కొన్ని ప్రజా సంఘాలు, అలాగే ఎక్కడికక్కడ పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా వాళ్ళు స్టాఫ్ ఏర్పాటు చేసి తమ వంతు ఆ భక్తులకు సేవ చేస్తామని ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేశారు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి మేము వితరణలు చేస్తామంటే ఒక అకౌంటబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళు ముందు పోలీసు శాఖకి వాళ్ళ తాలూకా జాబితాను తెలియజేసి వాళ్ళు ఏ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నారు, ఎంతమందికి ఏం పంచుదాం అనుకుంటారని పూర్తి వివరాలు ఇచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ అనుమతులు తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చిన అనుమతుల నేపథ్యంలో సుమారు 200 నుంచి 300 మంది ఈ స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఈ ఉచిత మజ్జిగ, మంచినీరు, భోజన సదుపాయాలు కల్పించడానికి అంతా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఇక సింహాచలం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో సింహాచలంలో గిరి ప్రదక్షిణ అయితే ఉండనుంది. 5,000 మంది పోలీసులతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు అధికారులు.